చిరంజీవి హాస్పిటల్స్‌లో ఫైబ్రాయిడ్‌కి ట్రీట్మెంట్ హిస్టెక్టమీ లేకుండా చిన్న సూదితోనే అయిపోతుందని విన్నాను. సో, దీని గురించి వివరిస్తారా? నిజమేనమ్మా. అది చాలా మందికి అవగాహన లేదు. ఇంకా చిన్న వయసులోనే ఈ రోజుల్లో ఫైబ్రాయిడ్స్ వల్ల హిస్టెక్టమీ చేసి యుటరస్‌ని తీసేయాల్సొస్తుంది. రైట్. ఆ యుటరస్ సర్జరీ కూడా మేజర్ సర్జరీ చిన్న వయసులోనే చాలామంది భయపడడము, తప్పక తీయించుకుంటాము. కొంతమంది పిల్లలు లేని వాళ్ళలో కూడా బ్లీడింగ్ ఎక్కువవుతుందని తీసేయాల్సొస్తుంది. ఈ ఫైబ్రాయిడ్స్ బ్లీడింగ్ అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు పడుతుంటారు ఆడవాళ్ళలో. సో, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఒక అడ్వాన్స్ టెక్నిక్ ఉందమ్మా. యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటాం. ఏదైతే ఫైబ్రాయిడ్‌కి రక్త ప్రసరణ సప్లై చేస్తుందో ఆ బ్లడ్ వెజల్‌ని టార్గెటెడ్‌గా మనం సెలెక్టివ్ ఎంబోలైజేషన్ అనేది చేసి ఓన్లీ ఆ ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గడంతో పాటు ఆ సిమ్టమ్స్ లైక్ బ్లీడింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ అడ్వాన్స్ టెక్నిక్ చిన్న సూదితోనే అసలు ఏ కోత ఉండదు, కుట్టు ఉండదు. చేయించుకున్న తర్వాత కూడా వెంటనే నార్మల్ అయిపోతారు. సో, ఈ అడ్వాన్స్ టెక్నిక్‌తో మనం యూటరస్‌ని కాపాడడమే కాకుండా పెయిన్ లేకుండా వాళ్ళకి సిమ్టమ్స్ కూడా వెంటనే తగ్గడం అనేది జరుగుతుంది. సో, ఇలాంటి అడ్వాన్స్డ్ యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది కూడా మన చిరంజీవి హాస్పిటల్స్‌లో చేస్తున్నాము. చాలా మంది హ్యాపీ పేషెంట్స్ ఉన్నారు. సో, ఈ యూట్రైన్ ఎంబోలైజేషన్ చేసుకొని వాళ్ళ యూటరస్‌ని కాపాడుకుంటూనే ఫైబ్రాయిడ్‌కి ట్రీట్మెంట్ అందడం జరిగింది. సో, కంపల్సరీగా ఎవరైతే ఫైబ్రాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి తప్పనిసరిగా యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది ఒక వరం అనే చెప్పొచ్చు.